ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. నాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అనే నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మీరైతే తమ్మునేలు చూస్తారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునేదైతే ఎవరి పర్సనల్ రీడింగ్ కాదండి, కేవలం జనరల్ రీడింగ్. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. మీరైతే ఒక్కసారి బాబాగారిని తలుచుకుని మీకు ఇష్టమైన వారిని మనసులో ఊహించుకుని ఒక నెంబర్ అయితే అనుకున్నారు కదండి. ఫస్ట్గా అయితే మొదటి నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీరు ఆ వ్యక్తికి ఒక కోరిక, ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు. వారి మనసు ఎక్కడా కూడా నిలవటం లేదు. వారి మనసు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వారి ప్రతి నిమిషము కూడా మిమ్మల్నే కోరుకుంటూ ఉన్నారు. భగవంతున్నైతే వారు మీకోసం ప్రార్థిస్తున్నారు. ఒకవేళ వారు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసినా దానికోసం వారు భగవంతుణ్ణి క్షమాపణ అడుగుతున్నారు. మీరు కూడా వారిని క్షమిస్తారు అని అయితే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మీ రిలేషన్లో అయితే ఏదో బోరింగ్గా ఉంది. చాలా రోజుల నుంచి కొత్తగా అయితే ఏమీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏవో మాట పట్టింపులు అయితే వచ్చాయి. మీరు అమ్మాయి అయితే మీరు వస్త్రధారణ మార్చుకుని ఉండవచ్చు, లేదంటే హెయిర్ స్టైల్ మార్చి ఉండవచ్చు. ఏదైనా కొత్తగా ట్రై చేయండి. మీరైతే ఓపెన్ అప్ అవ్వాలి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలి, ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ వారు చెప్పలేకుండా ఉన్నారు. ఆ వ్యక్తి తెలిసి అయితే ఏ తప్పు చేయలేదు. తెలియకుండా ఏదో తప్పు అయితే జరిగిపోయింది. దాని వలన వారు బాధపడుతున్నారు. మీరు కూడా ఆ కారణం వల్లే బాధపడుతున్నారు. ఆ వ్యక్తికి అర్థమవుతుంది. వారు ఏం చేశారో అని భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. వారి తప్పును క్షమించమని. వారి తప్పు వారికి అర్థమవుతుంది. కానీ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. అదే ప్రేమని మీ నుంచి అయితే వారు కోరుకుంటున్నారు. పాస్ట్లో ఏదో జరిగిపోయింది. ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చు, ఏదైనా ప్రాబ్లం జరిగి ఉండవచ్చు. మీ పార్ట్నర్ అయితే దాని నుండి బయటకు రావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా ఇష్టంగా చాలా ప్రేమించుకుంటున్నారు. కానీ వారి మనసులో కొద్దిగా కోపం ఉంది. వారికి చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం ఉన్న వ్యక్తులు వారు. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారికైతే మీ మీద చాలా ప్రేమ ఉంది. పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ రిలేషన్లో ముందుకు సాగాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. వారు మీతో కలిసి ఒక కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నారు. వారు మీకు ఏదైతే ప్రేమని ఇవ్వాలి అనుకున్నారో ఆ ప్రేమని ఇవ్వలేదు. ఇంతకుముందు ఆ ప్రేమని ఇవ్వలేకపోయాను అని ఇప్పుడు ఇవ్వాలి అని వారైతే కోరుకుంటున్నారు. ఎవరి గురించి అయితే ఈ నెంబర్ని మీరు చూస్ చేసుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీ అందాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వారికి ఎప్పుడు వివాహము అని గుర్తు వచ్చినా సరే మీ మొహమే గుర్తుకు వస్తుంది. మీతో పిల్లల్ని కూడా ఊహించేసుకుంటున్నారు. వారు వివాహం అంటూ చేసుకుంటే మిమ్మల్ని మాత్రమే చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నారు. మీ అందాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వారి దృష్టిలో మీరు చాలా చాలా అందమైన వారు. మీ ఇన్నర్ బ్యూటీని కూడా వారు చాలా చాలా ప్రేమిస్తున్నారు.
మిమ్మల్ని అయితే వారు చాలా ప్రేమిస్తున్నారు. ఇంతకు ముందైతే వారు కొన్ని తప్పులైతే చేశారు. కానీ వారికి తెలుసు వారి కోపంతోటి, ఈగోతోటి ఎలాంటి తప్పులు చేశారు అంటే మీరైతే చాలా చాలా బాధని అనుభవించారు. ఇప్పుడు వారైతే వారి తప్పు తెలుసుకున్నారు. వారి కోపాన్ని చాలా కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. వారైతే ఎక్కువగా భయపడుతున్నారు. వారు కంఫర్ట్లోంచి బయటికి రావడానికి సిద్ధంగా లేరు. వారికి భయం వేస్తుంది. ముందుకి అడుగు వేయలేకపోతున్నారు. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. భగవంతుడా, అన్నీ కూడా క్లియర్ చెయ్యి, నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చెయ్యి అని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. వారికి తెలుసు ఏ పని కూడా వారు సరిగ్గా చేయలేకపోతున్నారు. అన్నీ కూడా భగవంతుడిపై భారాన్ని వేస్తున్నారు. మీ రిలేషన్షిప్లో అయితే కొత్తదనాన్ని తీసుకురావడం ఎంతైనా అవసరం ఉంది అనుకుంటున్నారు. ఎవరైతే 1వ నెంబర్ కోరుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీరు కూడా వారిని అంతే ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్యలో అయితే చాలా ప్రేమ అయితే ఉంది. మీ ప్రేమ అనేది అయితే ఇక్కడ సక్సెస్ అవుతుంది. యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబరు, ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారైతే మీతో డేటింగ్ చెయ్యాలి అని కోరుకుంటున్నారు. వారు మిమ్మల్ని కలుసుకోవాలి అని ఎంతో కోరుకుంటున్నారు. ఎంతో అందమైన డేట్ చేయాలి అని ఆశపడుతున్నారు. వారు చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. చాలా తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలి అని చాలా ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. మీతో డేట్ చేయడానికి వారైతే ఎంతో ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి అయితే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా సమయాన్ని గడిపారు. మీ కళ్ళంటే వారికి చాలా ఇష్టం. మీ కళ్ళైతే వారికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళే కాదు, మీరు మొత్తం కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. వారైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీతో ఏకాంతంగా గడపాలి అనుకుంటున్నారు. ఏకాంత ప్రదేశాలకి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. కాకపోతే చెడ్డ ఆలోచనలతోటి మిమ్మల్ని ఏదో చేయాలి అనే భావన అయితే ఏమీ లేదండి. అంటే ఏకాంతంగా మీతో ఎక్కువగా మాట్లాడాలి అని, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను అని మీతో చెప్పాలి అని, మీతో సమయాన్ని గడపాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు తనవారిగా చేసుకోవాలి అనుకుంటున్నారు. వారైతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీరైతే ఆ వ్యక్తికి చాలా సపోర్ట్ చేశారు. ఆ కృతజ్ఞతా భావం అనేది వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ విధంగా వారైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అలాగే ఎమోషనల్ సపోర్ట్గా కూడా మీరు చాలా ధైర్యాన్ని ఇచ్చారు వారికి. ఆ వ్యక్తి అయితే ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి నడుస్తున్నాయి. కానీ దానివల్ల మీరు ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎవరితోనూ కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎవరిని కలవటానికి కూడా ఇష్టపడటం లేదు. ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ విధంగా అన్నారు. అవన్నీ కూడా మీ మనసులో నాటికిపోయాయి. ఆ వ్యక్తి మాటలకి మీ మనసు అయితే ముక్కలైపోయింది. మీరు ఒంటరిగా చాలా సాడ్గా ఉంటున్నట్లుగా వారికి అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎక్కువగా ఆన్లైన్లో ఉంటారు. ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆ వ్యక్తి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. అలాగే మీపై కూడా ఎప్పుడూ కూడా ఒక కన్నేసి ఉంచుతారు. అతనికి ఉన్న ఇగో వల్ల మీ ఇద్దరి మధ్య మాట పట్టింపులు అనేవి వస్తున్నాయి. ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వచ్చారు. ఆ వ్యక్తికి చాలా కంగారు. ఒక్కొక్క అడుగు చాలా స్పీడ్గా వేస్తూ వెళ్ళారు. మీతో ఫిజికల్ రిలేషన్ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ప్రతిదానికి కూడా చాలా కంగారు పడ్డారు. మిమ్మల్ని తనవారిలా చేసుకోవాలి అని చాలా ప్రయత్నం చేశారు. మిమ్మల్ని దక్కించుకోవాలి అని అయితే వారికి ఒక కోరిక. కాకపోతే మిమ్మల్ని మాత్రమే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు ఏదో చెడు చేసేసి మిమ్మల్ని వదిలేసి బాధ పెట్టేయాలి అని అయితే వారు అనుకోవటం లేదు. మీకు దగ్గరగా అయినా సరే మిమ్మల్ని మాత్రమే వివాహం చేసుకోవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు ఈ విధంగా ఆలోచించడానికి కారణం మీరు అందంగా ఉండటం వలన. మీ అందం అనేది వారిని మైమర్చిపోయేలా చేస్తుంది. అందువల్ల వారైతే ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరైతే వారికి సపోర్ట్ చేయాలి. లేకపోతే వారు చాలా బాధలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారైతే మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. పగలు రాత్రి కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు.
వారైతే సరిగ్గా తినటం కూడా మానేశారు. పగలు రాత్రి కూడా మీ గురించే ఆలోచించి వారు పిచ్చివారైపోతున్నారు. ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచనలు. ఆ వ్యక్తి అయితే ఏదో కారణం వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి అయితే తప్పకుండా మీ జీవితంలోకి వస్తారు. మీ మీదైతే వారికి చాలా ప్రేమ, ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది. వారైతే అతి త్వరలోనే మీ వద్దకైతే వస్తారు. మీతో కలిసి జీవిస్తాను అని చెప్పటానికైతే వారు ముందడుగు వేయబోతున్నారు. మీరు కూడా కోపం తగ్గించుకుని వారి ప్రేమని మీరు ఒప్పుకున్నట్లయితే మీ జీవితం చాలా చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబరు, ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. మీ ఇద్దరి మధ్యలో ఏదో తప్పు అయితే జరిగింది. మీకు ఆ వ్యక్తిపై విశ్వాసం లేకపోతే మీరు ఆ వ్యక్తిపై విశ్వాసాన్ని ఉంచాలి. వారైతే మీ చెడుని ఏమాత్రం కూడా కోరుకోవటం లేదు. మీతో గొడవ పడుతూ ఉన్నా సరే మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అంతా కూడా మీ మంచి కోసమే. అన్నిటికంటే ముందు మీరు ఆ వ్యక్తిని మీరు నమ్మాలి. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే చాలా ఉంది. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ చూజ్ చేసుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఎమోషనల్గా కూడా చాలా ఇష్టపడుతున్నారు. వారు అనుకుంటున్నారు మీరు వారి దగ్గర ఏదో దాచిపెట్టారు అని, మనసు విప్పి మాట్లాడటం లేదు అని, ఆ వ్యక్తితో అన్ని విషయాలు షేర్ చేసుకోవటం లేదు అని. వారైతే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమకు మాత్రం ఎటువంటి లోటు లేదు. ఈ రిలేషన్షిప్లో మీకైతే ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు చేయలేదు. ఇంకా ఏమైనా ఇవ్వాలి అనైతే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచడం లేదు అని వారైతే బాధపడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా వారిపై అనుమానంతో ఉంటున్నారు. వారైతే ఇలా కోరుకుంటున్నారు. మీరు వారిని అయితే నమ్మాలి అని, నమ్మకంతో ఉండాలి అని, వారి ప్రేమ నిజమైంది అని మీరు అర్థం చేసుకోవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని కలవటానికి రావాలి అని కోరుకుంటున్నారు. మీకోసమే చాలా తపించిపోతున్నారు. మిమ్మల్ని కలవాలి అని, మీతో డేటుకు వెళ్ళాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏవైతే మనస్పర్ధలు వచ్చాయో వాటిని దూరం చేసుకోవలసిన అవసరం అయితే చాలా ఉంది. మీ మనసులో ఏముందో వారికి తెలియాలి. వారి మనసులో ఏముందో మీకు తెలియాలి. వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీరు ఇక్కడ భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వటం అనేది కనిపిస్తుంది. ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వటం వలన మీ బంధం అనేది చాలా బాగుంటుంది. మీ ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు చాలా పర్ఫెక్టు. ఎవరైనా సరే అడ్జస్ట్ అవ్వకపోతే మీ బంధం అనేది దూరం అవుతుంది. అహంకారం అనేది మీ ఇద్దరి మధ్య అడ్డు వస్తుంది. వారైతే గతంలో ఏదో మాటలు అన్నారు. ఆ మాటల వల్ల మీరైతే హర్ట్ అయ్యారు. దానివల్లే మీరు వారితో అయితే మాట్లాడటం మానేశారు. ఏదో ఒక విషయం అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది. మానవులన్న తర్వాత మనుషుల మధ్య ఏవో ఒకటి చిన్న పొరపాట్లు జరుగుతాయి. కానీ వాటిని మర్చిపోవాలి కదా. ఎదుటివారిపై విశ్వాసాన్ని ఉంచాలి కదా. విశ్వాసం లేకపోతే జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఇక్కడ వారి కోసం ఎంతైతే బాధపడుతున్నారో ఆ వ్యక్తి కూడా అక్కడ అంతే బాధపడుతున్నారు. వారేమీ అక్కడ సంతోషంగా లేరు. పార్టీలు చేసుకోవటం లేదు. వారు కూడా అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఏవో కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య దూరం అయితే వచ్చింది. కానీ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ వద్దకు రావాలి అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని ఒక మహారాణిలా ఊహించుకుంటున్నారు. మీరు చాలా అందంగా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని వదులుకోవటం వారికైతే ఏమాత్రం ఇష్టం లేదు. వివాహం అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి అని, లేదంటే ఒంటరిగా మిగిలిపోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మరి మీరు కూడా ఒక అడుగు ముందుకు వేస్తే మీ రిలేషన్ అనేది గట్టిపడుతుందండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.